నమస్తే మిత్రులారా, మన కార్తిక్ బెల్లంకొండ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, ఈ ప్రపంచంలో ఏదైనా ఒక పనిని చాలామంది ఆరంభిస్తారు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే దానిని స్థిరంగా కొనసాగిస్తారు. చివరికి వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. దీనికి కారణం ఏంటి? కొంతమంది ఉదయాన్నే లేచి అది చేద్దాం ఇది చేద్దాం అని చాలా ఇంటెన్సిటీగా అనుకుంటారు. 1-2 రోజులు బాగానే చేస్తారు, ఆ మరునాడు బద్ధకించిపోతారు. వాళ్ళ ఆలోచనకున్న ఇంటెన్సిటీ ఆచరణలో ఉండదు. ఎందుకిలా? మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా సాధారణంగా అనిపించినా అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసి సామాన్యులా ఉన్న మిమ్మల్ని అసామాన్యులా చేస్తుంది. అదే కన్సిస్టెన్సీ లేదా స్థిరంగా కొనసాగించడం. మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రవహించే నదిలో ఉన్నటువంటి రాళ్లను గమనించారా? అవి ఎవరో శిల్పి చెక్కినట్టుగా చాలా చక్కగా గుండ్రంగా ఒక రకమైన ఆకారంలో ఉంటాయి. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకంటే ఆ ప్రవహించే నీరు 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా కొన్ని నెలలు మరియు సంవత్సరాలు స్థిరత్వంగా ఆ రాళ్ల మీద ప్రవహించడమే. అంత పెద్ద బండరాళ్ళే రవ్వలాగా మారగా మనుషులం మనం మారలేమా? మారొచ్చు. మీరు చేయవలసింది కేవలం మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మూడు ఉన్నా లేకపోయినా, రోజు కొంత సమయాన్ని స్థిరంగా మీ లక్ష్యం వైపు కేటాయించడమే. గుర్తుంచుకోండి మిత్రులారా, ఇలా చిటికేస్తే ఏదీ జరిగిపోదు. ఒక విత్తనం విత్తినప్పుడు అది భూమి లోపల వేళ్ల రూపంలో ఎలా అయితే బలంగా నాటుకొని ఒక మహావృక్షంగా మారుతుందో, మీరు అంతే. మారడానికి కొంత సమయం ఇవ్వాలి. అది చదువైనా, వ్యాపారమైనా, ఇంకేదైనా. ఉదాహరణకి బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్లో ఎక్స్పర్ట్ అవ్వడానికి నిరంతరంగా సాధన చేసేవాడు. అతను ఒక మాట చెప్పాడు: నేను అనేక రకాల కిక్కులని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసేవాడిని చూస్తే భయపడను, కానీ ఒకే కిక్కుని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసేవాడిని చూస్తే మాత్రం నాకు భయం వేస్తుంది. ఇంకా జేకే రౌలింగ్, హ్యారీ పాటర్ రచయిత్రి, తన రచనల్ని అనేక మంది పబ్లిషర్స్ రిజెక్ట్ చేసినప్పటికీ నిరుత్సాహపడకుండా నిరంతరంగా ప్రయత్నాలు చేయడం వల్లే ఈ ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే రచయిత్రిగా సక్సెస్ అయ్యారు. మరియు విరాట్ కోహ్లీ ఈ ప్రపంచంలోనే అత్యంత ఫిట్నెస్ కలిగిన అథ్లెట్లలో ఒకరిగా మారడం వెనుక తీవ్రమైన క్రమశిక్షణ ఉంది. ఫిట్నెస్ని ఆయన ఒక జీవనశైలిగా మార్చుకున్నాడు. గొప్పగా ఆడటం కాకుండా ప్రతి మ్యాచ్లోనూ అదే ఇంటెన్సిటీ, అదే కన్సిస్టెన్సీగా ఆడటంపై దృష్టి పెట్టేవాడు. వీరందరి మరియు మరెందరో విజయరహస్యం ఒక్కటే: వాతావరణం ఎలా ఉన్నా, ఆరోగ్యం సరిగ్గా లేకున్నా పట్టు విడవకుండా నిరంతరంగా ప్రయత్నం చేయడమే. ఇదే కన్సిస్టెన్సీ ఎఫర్ట్ యొక్క పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్టు. మన దగ్గర అత్యంత మేధావులు, కండబలం, గుండె బలం మరియు ధనబలం ఉన్నవారి కంటే ఎవరైతే స్థిరంగా ఆపకుండా తమ లక్ష్యాల వైపు చిన్న చిన్న అడుగులు వేస్తూ వెళ్తారో వాళ్ళు మాత్రమే జీవితంలో సక్సెస్ అవుతారు. అది చదువైనా, వ్యాపారమైనా, ఇంకేదైనా. నేను చెప్పేదేమిటంటే, తాబేలులాగా నెమ్మదిగా వెళ్ళినా పర్వాలేదు, కానీ కుందేలులాగా వేగంగా పరిగెత్తి అలసిపోయి మధ్యలో నిద్రపోతే మాత్రం జీవితంలో కడుపు నిండా నిద్రకు కూడా కరువైపోతారు. దీనికి నేను చెప్పే సూత్రం ఏంటంటే, మీరు ఉదయాన్నే లేచిన తర్వాత 1 గంటని 4 భాగాలుగా విభజించి 15 నిమిషాలు యోగా, 15 నిమిషాలు మెడిటేషన్, 15 నిమిషాలు ఎక్సర్సైజ్, 15 నిమిషాలు రీడింగ్, మీకు నచ్చినది ప్రతిరోజు ఒక అలవాటుగా చేసుకుంటే మీ జీవితం ఉన్నతంగా మారిపోతుంది. మీకు తెలియకుండానే మీ మనస్సు,
శరీరం ఒక రకమైన డిసిప్లిన్ని అలవాటు చేసుకుంటుంది. దీనివల్ల ఎంతో క్లిష్టమైన అసాధారణమైన పనులు కూడా మీకు సాధారణంగా అనిపిస్తాయి. ఒత్తిడి తగ్గి మీ జీవితం ఎంతో హాయిగా చాలా తేలిగ్గా ఉంటుంది. ఇంకా మీ కుటుంబం, పిల్లలు ఒక పాజిటివ్ వైబ్రేషన్లో పెరుగుతారు. మిత్రులారా, నేను మీకు ఈ ఛాలెంజ్ ఇస్తున్నాను. ఎవరైతే ఈ వీడియో నచ్చి మారడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళు కింద కామెంట్ బాక్సులో ఎస్ ఐ విల్ అని పెట్టండి. ఇలాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి మీ ఆప్తులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.